Dare to dream big. At Sun, we make it reality. తిరువురు చాలా సంవత్సరాల నుంచి అన్ని సినిమాల్లో థియేటర్లుగా నెంబర్ కావాలని చెప్పి పాపం కష్టపడుతూ ఉన్నాడు. రకరకాల హిట్ కోసం ప్రాపర్ సినిమా కోసం వెయిటింగ్ ఆయన. తను చూస్ చేసుకుంటున్నటువంటి ప్రతి సబ్జెక్టు కొంత వేరియేషన్ ఉండేలాగా చూసుకుంటున్నాడు. సమోసా తింటావా? ఉండు, అయితే నేను తింటా. ఆ ప్రయత్నంలో అసలుది వదిలేశారు. ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలో. భరద్వాజ గారు ఓ సుకుమారి సినిమా చూసొచ్చాం ఇప్పుడే. హీరో తిరువీర్ అండ్ ఐశ్వర్య రాజేష్ పేరు. తిరువీర్ చాలా సంవత్సరాల నుంచి అన్ని సినిమాల్లో థియేటర్లుగా నెంబర్ కావాలని చెప్పి పాపం కష్టపడుతూ ఉన్నాడు. అవును, థియేటర్లో హిట్ కావాలని చెప్పేసి. ఓటీటీలో అతని సినిమాలు చూసిన వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నాయని మాట్లాడుతున్నారు, కానీ థియేటర్ల కోసం కష్టపడుతున్నారు. రకరకాల హిట్ కోసం ప్రాపర్ సినిమా కోసం వెయిటింగ్ ఆయన. అంటే ఆర్టిస్ట్గా అతన్ని ప్రపంచం పలాసాకే గుర్తించేసింది. పలాస, జార్జి రెడ్డి సినిమాల్లో తన పెర్ఫార్మెన్స్కే థియేటర్కల్ ఆడియన్స్ అతని టాలెంట్ ఏమిటో తెలుసు వాళ్ళు. కానీ తన టాలెంట్ని తను ఎన్ని వేరియేషన్స్ ఇవ్వగలడో అన్ని వేరియేషన్స్లోనూ ఒక ప్రాపర్ క్యారెక్టర్ పట్టడం లేదు. ఆ పడకపోవడం నుంచి చిన్న ఇబ్బంది ఉంది, కానీ ప్రతి సినిమా అప్ టు ది మార్క్ వెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతోంది. అంటే సబ్జెక్ట్ సెలక్షన్, తను చూస్ చేసుకుంటున్నటువంటి ప్రతి సబ్జెక్టు కొంత వేరియేషన్ ఉండేలాగా చూసుకుంటున్నాడు. దాంతోపాటు ఏదైనా కొత్త అంశం ఉండాలి అనుకుంటున్నాడు. ఆ కొత్త అంశం అనేటువంటి దీనిలో ఆ సెర్చ్లో భాగంగానే అతని ముందుకి భరత్ దర్శన్ అనేటువంటి దర్శకుడు ఈ పాయింట్ తీసుకెళ్ళాడు. అంటే ఏం లేదు, ఒక్క లైన్లో కథని చెప్పాలంటే ప్రేమ ఉంటే సుకుమారి, లేకపోతే షాకుమారి. ఇది సినిమా. ఓహ్ గుడ్. ప్రేమ ఉంటే సుకుమారి, లేకపోతే షాకుమారిగా మారేటువంటి ఒక అమ్మాయి కథ. అంటే మీరు ఏ ఇండివిజువల్తో వ్యవహరించినా కానీ వాళ్ళ మదర్ గుర్తొచ్చేలాగా వ్యవహరిస్తే అక్కడ ఏ ఇబ్బందులు ఉండవు. అలా కాకుండా మీరు నెగిటివ్గా వెడితే అట్నుంచి కూడా నెగిటివ్ రియాక్షన్సే మొదలై రిలేషన్ ప్రాపర్గా నడవదు, ట్రాన్స్ఫార్మ్ బదలైంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం అనే దానికోసం ఒక ఎలిమెంట్ తీసుకున్నాడు డైరెక్టర్ గారు. తీసుకుని దాన్ని ఈ పద్ధతిలో చెప్పటం అనే దానికోసం విజువల్ నెరేషన్ని కల్పించుకోవాలి. ఆ విజువల్ నెరేషన్ ఏరియాలో అతను కన్ఫ్యూజ్ అయ్యాడు. కన్ఫ్యూజ్ అయ్యి రకరకాల సన్నివేశాలని పేర్చుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ అలాగే చాలామంది ఆర్టిస్టులను పెట్టారు. ప్రతి ఒక్కళ్ళతోనూ ఏదో ఒక సీన్ చేయించుకోవాలి అనేటువంటి తపన కనిపించింది. ఆ ప్రయత్నంలో అసలుది వదిలేశారు. ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలో దాని మీద పెట్టాల్సినంత ఫోకస్ పెట్టకుండా అనవసరమైన సన్నివేశాలు చాలా దొరుకుంటూ వెళ్ళిపోయినాయి. రొటీన్ సీన్లు కూడా నడిచినాయి. అలా కాకుండా ఇంకొంచెం కథ మీద, అంటే తను తీసుకున్న పాయింట్ని ఇంకొంచెం హృద్యంగా జనాలకి కన్వే చేయటానికి ఎంచుకోవాల్సినటువంటి టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుని అలా నడిపుంటే కనుక ఇది డెఫినెట్గా మంచి సినిమా అయి ఉండేది. పాయింట్ రాంగ్ ఏం కాదు, అది చెప్పాల్సినటువంటి పాయింటే, చెప్పాల్సిన పద్ధతిలో చెప్పలేదు అనేదే బాధ. ఇంకొంచెం శ్రద్ధ తీసుకుని, అంటే చాలా రొటీన్ సీన్లు, కామెడీ పేరుతో చేసినటువంటి క్రీడలు, అంటే సినిమాని మినిమం గ్యారంటీ వైపు నడిపించాలి అంటే జనరల్గా కమర్షియాలిటీ ఏమిటి ఈ కథలో అనే యాంగిల్లోకి వెళ్ళిపోయి ఇంకేవేవో జోడించేటువంటి ప్రయత్నం చేసేసరికి అసలు విషయం ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది రీసెంట్ టైమ్స్లో వస్తున్నటువంటి అనేక తెలుగు సినిమాల్లో కనిపిస్తున్నటువంటి లోపం. దీని నుంచి ముందు బయటపడాలి. మనం చెప్పదలుచుకున్నటువంటి పాయింట్ని బలంగా నమ్మినప్పుడు మాత్రమే సినిమా తీయాలి. ఆ పాయింట్ని నమ్మినప్పుడు దాని మీద నిజాయితీగా నిలబడాలి. మిగిలిన ప్యాడింగ్ ఐటమ్స్ జోలికి వెళ్ళకుండా నిలబడాలి. ఎప్పుడైతే మీరు చెప్పదలుచుకున్న విషయం నుంచి డీవియేట్ అయిపోయి ప్యాడింగ్ ఐటమ్స్లోకి వెళ్తారో ఈ కథ మీద మీ ఫోకస్ తగ్గుతుంది, ఆడియన్స్కి మీ మీద శ్రద్ధ తగ్గుతుంది. అది జరిగింది ఈ సినిమా విషయంలో. మంచి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. తను
అక్కడి నుంచి ఐశ్వర్యని తీసుకురావడం కూడా మంచి సెలక్షన్ అది. అంటే ఆ క్యారెక్టర్లో నిజంగానే అన్ని ఎమోషన్స్ని డ్రైవ్ చేసి ఉంటే తన నుంచి అద్భుతమైన అవుట్పుట్ వచ్చి ఉండేది. నిజానికి తనకు కూడా ఒక మంచి సినిమా అయి ఉండేది. అలాగే తిరువీర్ క్యారెక్టర్లో అన్ని వేరియేషన్స్ని నడపగలిగినటువంటి, అన్ని ఎమోషన్స్ని డ్రైవ్ చేయగలిగినంత స్కోప్ ఉంది ఆ క్యారెక్టర్లో. దాన్ని లిమిట్ చేస్తారు. లిమిట్ చేసేయటం వలన ఏం జరిగిందంటే అది జస్ట్ ఇదైపోయింది, స్టీరియో అయిపోయి రొటీన్ ఫీలింగ్ వచ్చేసింది. అంటే దానిలోకి కామెడీ ఇవన్నీ జోడించుకుంటూ వెళ్ళారు. దానివలన అదనంగా వాళ్ళు సాధించిన ప్రయోజనం ఏమీ లేదు. అతను ఆల్రెడీ ఇలాంటి క్యారెక్టర్లు ఇంతకుముందు చేశాడు. ఆ ఇంతకుముందు చేసిన క్యారెక్టర్ల తాలూకా ప్రభావాలు కూడా కనిపించినాయి దీనిలో. అది జరగకూడదు. అది జరగకుండా ఇంకొంచెం స్క్రిప్ట్ మీద కూర్చుని ప్రాపర్గా డిజైన్ చేసుకుని వెళ్ళుంటే గనక, అంటే కథ టెంప్లెట్లోనే ప్రాబ్లం ఉంది. తర్వాత చాలా వరకు సినిమా ఆ గ్రామము, సెట్స్ వీటి మీద నడిచిపోయింది. అంటే కెమెరాకి సంబంధించి కూడా మరీ రిస్ట్రిక్టెడ్గా కనిపించింది ప్రతి ఫ్రేమ్. అలా కాకుండా కొంచెం వైడ్ వెళ్ళి ఉంటే బాగుండేది. అందుకని మేకింగ్కి సంబంధించిన సమస్య ఉంది దీనిలో. దాంతోపాటు ఎంచుకున్నటువంటి టెంప్లెట్లో ప్రాబ్లం ఉంది. చెప్పదలుచుకున్నటువంటి విషయం మాత్రం చెప్పాల్సిన విషయమే. ఆ చెప్పాల్సిన విషయాన్ని చెప్పాల్సిన పద్ధతిలో చెప్పలేదనేదే బాధ. ఓకే. ఓవరాల్గా సినిమా థియేటర్లో కూర్చున్నటువంటి ఆడియన్స్కి కొంచెం సహనానికి పరీక్ష పెట్టే పరిస్థితి. కానీ నెమ్మదిగా క్యారీ అవుతుంది ఆడియన్స్. అంటే చివరి వరకు ట్రావెల్ అయితే ఆ చివరిలో నడిపేటువంటి వ్యవహారం కొంతవరకు ఆడియన్స్కి, అంటే ఇది చెప్పదలుచుకున్న విషయం బాగానే ఉంది అనే ఫీల్ అవుతాడు ఆడియన్. ఓకే. బయటకు వచ్చేటప్పుడు. కానీ ఇంకొంచెం ఇంప్రెసివ్గా చెప్పచ్చు, దాన్ని మ్యూజికల్గా చెప్పచ్చు, ఎమోషనల్గా చెప్పచ్చు. అది నడవలేదు సినిమాలో. అందుకని కొంచెం ల్యాగ్ లాగా ఏదో, పైగా ఆ మేకింగ్ స్టైల్ దగ్గరకు వచ్చేసరికి అదేదో చిన్న షార్ట్ ఫిలిం తీస్తున్నటువంటి పద్ధతులు అలా వెళ్ళిపోయారు. ఓకే. అలాగే ప్రతి క్యారెక్టర్ని ఇంకొంచెం డీటెయిల్స్ వర్కౌట్ చేయొచ్చు. ఇంకొంచెం డీటెయిల్స్ వర్కౌట్ చేసుంటే డెప్త్ పెరిగేది క్యారెక్టర్స్లో. ఓకే. అది జరగల. ఓకే. అందుకని పాయింట్ మీద ఎగ్జైట్ అయిపోయి మనం తీసేద్దాం అనుకుంటే ప్రమాదం. ఇప్పుడు ఎలాగైతే కొంతమంది డైరెక్టర్లు క్యారెక్టరైజేషన్లో నుంచే కథ పుట్టుకొస్తుంది అనేటువంటి భ్రమలో వెళ్ళిపోయి దెబ్బతింటున్నారు. అలాగే మనం ఒక అద్భుతమైన పాయింట్ తీసుకున్నాం, దీని నుంచి కథ దానంతటదే జనరేట్ అయిపోతుంది అనుకుంటే కుదరదు. ఓకే. మీరు దాన్ని ఆడియన్స్కి కన్వే చేయాలి. కన్వే చేయటానికి ఏం చేయాలి, ఇన్ డెప్త్ ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఒక కసరత్తు జరగాలి. అది జరగకపోతే ఇబ్బందే. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, టోటల్గా ఈ మధ్య సినిమాల్లో రైటర్ పాత్ర పక్కకి వెళ్ళిపోయింది. చాలా సినిమాల్లో డైరెక్టర్లే స్క్రిప్ట్ డిజైన్ చేసుకుని అవసరం అనుకుంటే ఆ టైంలో వాళ్ళకు దొరికినటువంటి రైటర్స్ని ఎవరినో కూర్చోబెట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో కొంతమందిని కూర్చోబెట్టి ఒక డిజైన్, ఒక ఆర్డర్ వేస్తున్నారు. వేసిన తర్వాత అప్పుడు హీరోలని అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళ అడ్వైజర్స్ తీసుకుని కొన్ని కరెక్షన్స్, వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడ్యూసర్లు వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడ్యూసర్లని కలిపి ఒక ప్రాజెక్ట్ సెట్ చేసి వీళ్ళందరూ చెప్పిన అభిప్రాయాలని ఇన్కార్పొరేట్ చేస్తూ డ్రైవ్లోకి వెళ్తున్నారు. కిచి అయిపోతుందంటారు. దాంతో అది గందరగోళమై ఆడియన్స్ ముందుకు వస్తుంది. అందుకని దెబ్బతింటున్నాయి. అలా కాకుండా కొంచెం కాంక్రీట్గా ఎవరితో కూర్చోవాలో వాళ్ళతో కూర్చుని, అంటే వీళ్ళు ఎంచుకున్నటువంటి పాయింట్కి ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడితే అప్పుడు కంటెంట్లో డెప్త్ వస్తుంది. ఓకే. అందరి అభిప్రాయాలు ఎలాగైనా సరే మనం అకామిడేట్ చేయాలి అనుకుంటే మాత్రమే ప్రమాదాలు వాటిల్లుతాయి. ఓకే. మంచి ఐడియాస్ కూడా కిల్ అయిపోతాయి. అలాంటి విఫల ప్రయత్నాలు చాలా చూస్తున్నాం. అలా నడిచినటువంటి సినిమానే ఈ సుకుమారి కూడా. ఓకే. థ్యాంక్ యూ.